నమస్కారం అండి. స్త్రీ శక్తి అంతా ఇక్కడే కనిపిస్తుంది. సభ మీద ఉన్న పెద్దలందరికీ, ఆర్గనైజర్స్కి వందనాలు. ఏమ్మా, ఇదేమన్నా పెళ్లి సందడిలాగా ఉందా మీకు? నాకైతే అలానే ఉంది. ఇప్పుడు మనము పెళ్లి ముహూర్తం 13వ తారీఖు ఉంటే ముందు పసుపు కొట్టడం, సంగీత్ ఇలాంటివన్నీ చేస్తారు కదా. ఇప్పుడు ఒక వారం నుంచే మొదలవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే నెల రోజుల క్రితం క్యాంపెయినింగ్ మొదలు పెట్టినప్పటికీ ఇప్పటికీ ఆ తేడా స్పష్టంగా తెలుస్తుంది. మీకు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఓకే, సరే. సో ఇప్పటి వరకు మనము అన్ని చెప్తున్నారు, విన్నాము ఎంత ఘోరంగా ఈ పరిపాలన ఉండింది అని. అలాగే ఇప్పుడు ఓటుకి వెళ్ళబోయే ముందు కూడా ఏ ప్రభుత్వం అయినా, అంటే ఒక రూలింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు విధాలా వాళ్ళు మళ్ళా గెలవాలని చూస్తారు. ఒకటి, వాళ్ళు చేసే అభివృద్ధిని ప్రజలు మేము ఇది చేశాము అని ధైర్యంగా అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళి అందుకని మళ్ళా ఓటేయమని అభ్యర్థిస్తారు. రెండవది అరాచకం, అంటే మనుషుల్ని విడదీయడము, కులాలుగా వర్గాలుగా భయపెట్టడము, అలా అన్నా చేసి గెలవాలి. నా ఉద్దేశంలో అయితే మొదటిది ఎలాగూ లేదు, అది అందరికీ తెలిసిందే. అభివృద్ధి చేసి ఓటు అడిగే ఏదైతే లేదు. సో ఇప్పుడు రెండోదే ప్రయత్నించారు. కానీ అందరూ ప్రజలు ఎంత అద్భుతంగా సమాధానం ఇచ్చారంటే, ఇది సరైన ప్రజాస్వామ్యం, అంటే డెమోక్రసీ. అంటే ఒక వ్యక్తి మనుషుల్ని విడదీసి ఓటు వేయించుకొని గెలవాలి అనుకున్నా అది జరగదు అని మీరందరూ ఇక్కడ ప్రూవ్ చేస్తున్నారు. అంటే ఆ కలిసే ఆయనకి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇప్పుడు అంటున్నారు కదా, ఒక ఓటుతో ఆన్సర్ ఇవ్వబోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ప్రజలందరూ కలిసే ముందుకెళ్తారు. కానీ ఈ అరాచకాలకి, బెదిరింపులకి, విభజనలకి ఎవరు భయపడరు అనే సందేశాన్ని ఈ ఎలక్షన్ ద్వారా మనం మొత్తం భారతదేశానికే తెలియజేయబోతున్నాం. ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలి. ముందు ముందు రాబోయే ప్రభుత్వాలైనా సరే అభివృద్ధి చూపించి ఓటు అడగాలి, కానీ మనుషుల్ని విడదీసి అరాచకం చేసి ఓటేద్దామనే ఆలోచన కూడా ఎవరికి రాకూడదు. అందుకే ఇది అంత ముఖ్యమైన ఎలక్షన్ ఇప్పుడు మనకి జరగబోయేది. సో ఇప్పటి వరకు అందరం చాలా కష్టపడ్డాము. మనలో ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ అన్ని కలుపుకొని ముందుకెళ్తున్నాము. ఇది మామూలు విషయం కాదమ్మా. మీరందరూ ఎవరి భుజం వాళ్ళు తడుముకోవాలి. అంటే ఇన్ని చిన్న చిన్న అపార్థాలు రాకుండా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అందరు ఇంత ప్రేమగా ముందుకెళ్తున్నప్పుడు అభివృద్ధి కాక ఇంకా నెక్స్ట్ ఏముంటుంది? చాలా ఆశాజనకంగా ఉంది. మాకు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు అభివృద్ధి పనులు మొదలు పెడదామా అనే ఉంది. సో అలా అని ఎవ్వరు దీన్ని ఈజీగా తీసుకోమాకండి. ఈ లాస్ట్ వారం రోజులు ఉంది. విపరీతంగా కష్టపడాలి. ఆఖరి ఓటు కూడా మనకి పడాలి. ప్రతి ఒక్క ఓటు మనకి ఇంపార్టెంట్. నాయకులకి బలం ఇచ్చేది మెజారిటీ. అంటే ఈ ప్రజలంతా నా వైపు ఉన్నారు అని ఒక చట్టసభలకు వెళ్ళి మాట్లాడాలంటే ప్రతి ఒక్క ఓటు ఆ బలాన్ని ఇస్తుంది. సో అది తెచ్చిపెట్టండి మాకు. అప్పుడు తప్పకుండా వీళ్ళు మాధవి గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ గట్టిగా మీ పనులు చేయడానికి వీలవుతుంది. సో మీకు ఇలాగే ఇది చిన్న ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. మీరు ఓటింగ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అపార్ట్మెంట్స్ కానీ ఎక్కడైనా ఓటింగ్కి తరలి వెళ్ళటం, భారీ సంఖ్యలో వెళ్తారు. లైన్లు పొడుగ్గా ఉంటాయి, ఎండలు ఉంటాయి. అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. కాటన్ చీరలు కట్టుకొని వెళ్ళండి, సరేనా? అలాగే మీకు అక్కడ నీళ్లు, అన్ని వస్తువులు ఉంటాయి, అంబులెన్స్లు కూడా ఉంటాయి. రెండవది, అక్కడ వెళ్ళినాక పొరపాటున మీ ఓటు ఎవరన్నా వేసేసారని చెప్పారనుకోండి, మీ ఓటు లేదన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అక్కడ పోలింగ్ బూత్స్ అందరు ఉంటారు. అవును, వాళ్ళని ఛాలెంజ్ చేయండి. అంటే ఛాలెంజ్ ఓట్ అనే ఒక వసతి ఉంటుంది చట్టబద్ధంగా. మీ ఆధార్ కార్డు చూపించి ఒక 2-5 రూపాయలు కడితే వాళ్ళు మీ ఓటు వేయించుకోవాలి, సరేనా? తర్వాత అది ఓకే, మీ ఓటు ఉంది కానీ ఎవరో వేసేసారు అన్నారు అనుకోండి, అప్పుడు ఇంకొక ఫెసిలిటీ ఉంది, దాన్ని టెండర్ ఓట్ అంటారు. అది కూడా మీరు వేసే రావాలి. ఒకవేళ ఒక పోలింగ్ బూత్లో 100 ఓట్లలో 14 ఓట్లు టెండర్ ఓట్స్ పడి ఉంటే అక్కడ రీఎలక్షన్ జరుగుతుంది. సో పొరపాటును కూడా మీ పోలింగ్ బూత్ ఏజెంట్స్ ఉంటారు, మన వాళ్ళు ఉంటారు అక్కడ. ఒకవేళ వాళ్ళు అటో ఇటో వెళ్ళినా ఏం జరిగినా కూడా మీ ఓటు మాత్రం వేయించుకొనే రండి.
సో ఇది మనకి చాలా ముఖ్యమైన విషయం. ఎండింగ్ వరకు ఇంతే స్ఫూర్తితో గట్టిగా ఓటేసి వద్దాం, సరేనా? థ్యాంక్ యూ అమ్మ అందరికి.